मेरा नाम अमित शाह है और मैं ये देश का गृह मंत्री हूँ और ये गृह मंत्री मैं इधर बैठेगा और इधर मैं ప్రజా కా సేవ కరుంగా అని చెప్పి బెంగాల్లో చెప్పిండా లేదా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సక్సెస్ స్టోరీ ముంగడికి తీసుకొని వచ్చారు. ఈ సక్సెస్ స్టోరీ పోతుంది కాబట్టి, ఈ కూటమి గట్టిగా అవుతుంది కాబట్టి మాకు ఒక క్యాబినెట్ బర్త్ ఇస్తారా అనే ప్రస్తావన కూడా పెట్టినట్టు ఆలోచన ఉన్నది. అసలు ప్రెషర్ ఎందుకు బిల్డప్ అయింది టీడీపీ మీద ఆర్ జనసేన మీద? ఆ పాట ఉంటుంది చూడు, కా కా చీ 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 కా కా, మమతా బెనర్జీ పాట, రంబ డుంబ దంబ డుంబ డంబాలు అన్నట్టు 15 రోజుల పాటు రిమిక్స్ పెట్టి నడిచిర్రు ఈ పాటలు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లా టీడీపీ జనసేన పార్టీ అలయన్స్కి గట్టిగానే ఉండాలా? మా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, అట్లనే మన అలయన్స్ కూడా ఎప్పుడు విడిపోదు. నాకు ఈ మనిషి కంటే ఎక్కువ ఈ మనిషి గుర్తొస్తుంది. ఈ మనిషి రాజకీయాలలో కొంచెం నైతిక విలువలు ఉన్న మనిషి, అలా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య నేషనలిస్టిక్ జాతీయ భావాలు తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజికల్ కంపాటబిలిటీ భారతీయ జనతా పార్టీతో సింక్ అవుతుంది. అమిత్ షా ఏదైనా మాట్లాడుతున్నాడనంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఈ డేట్ నాడు రిజల్ట్ వస్తుంది, నేను కూడా చూస్తా ఎవరెవరు రిజల్ట్ వచ్చినాడు, ఢిల్లీలో ఎవడు ఉంటాడు అంటే, మేరా నామ్ అమిత్ షా है और मैं ये देश का गृह मंत्री हूँ और ये गृह मंत्री मैं इधर बैठेगा और इधर मैं ప్రజా కా సేవ కరుంగా అని చెప్పి బెంగాల్లో చెప్పిండా లేదా? ఉన్నాడా లేదా? మేరా నామ్ అమిత్ షా హై. ఈ మాట మాట్లాడినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలల్లో ప్రకంపనలు మొదలవుతాయి. ఎందుకంటే తెలంగాణ బీజేపీ గురించి నేను మాట్లాడినేమో, తెలుగు రాష్ట్ర బీజేపీలు ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఇంకా దరిద్రం దండయాత్ర చేస్తున్నట్టున్నది బీజేపీది. అయితే ఎన్డీఏ మీటింగ్, ఆంధ్ర పాలిటిక్స్, అమిత్ షా గారి స్టేట్మెంట్, స్ట్రాటజిక్ యాంగ్జైటీ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ మీటింగ్లను పిలిచిరు, డిప్యూటీ సీఎంలను అందరినీ పిలిచిండ్రు, మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ మీటింగ్ అటెండ్ చేసిండ్రు. డిస్కషన్ ఏం జరిగింది? గవర్నెన్స్, సెంట్రల్ స్కీమ్స్ మీద మాట్లాడినరు. అండ్ 2029 యొక్క స్ట్రాటజీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అని చెప్పి దాని మీద కూడా ముచ్చట జరిగింది. కీలకమైన అంశం ఏంటంటే క్యాబినెట్ రీషఫిల్ స్పెక్యులేషన్స్ మీద కూడా ఏవైతే అంటారు చూడు గుసగుసలు, ఆ గుసగుసల మీద కూడా కొంచెం డిస్కషన్ జరిగినట్టు పేపర్లలో కథనాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆంధ్రాల ఈ కూటమి అనేది చాలా స్టేబుల్ ఉన్నది అననే ముచ్చట ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లా, ఏబిఎన్లా ఇదొక డిస్కషన్ పాయింట్ కూడా అయింది. అది కూడా తీసుకుంటున్నాను నేను ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సక్సెస్ స్టోరీ ముంగడికి తీసుకొని వచ్చారు. అది కూడా ఇలా ఆంధ్రజ్యోతిలో మనం తీసుకుంటాం. సో ఈ సక్సెస్ స్టోరీ పోతుంది కాబట్టి, ఈ కూటమి గట్టిగా అవుతుంది కాబట్టి మాకు ఒక క్యాబినెట్ బర్త్ ఇస్తారా అనే ప్రస్తావన కూడా పెట్టినట్టు ఆలోచన ఉన్నది. అండ్ గవర్నర్ స్పెక్యులేషన్ ఎక్సెట్రా ఇవన్నీ ఎమర్జ్ అయితేనే ఉన్నాయి. పొలిటికల్ మీనింగ్ ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడితే, నీతి ఆయోగ్కి అందరు వచ్చిండ్రు, నెక్స్ట్ పొలిటికల్ సైకిల్ డిజైన్ చేస్తాం, మనం మాట్లాడతాం. కొయిలేషన్ యూనిటీ అని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకం గెలుచుకోనికే కొయిలేషన్ కూటమి యొక్క గట్టితనం గురించి మనం మాట్లాడుతాం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రూమర్స్ నడిచినాయి చూడు, వెనకటికి ఓ మేధావి మాట్లాడి వైఎస్ఆర్సీపీతో ఎక్సెట్రా అని అన్నప్పుడు ప్రకంపనలే లేచినాయి 2 రాష్ట్రాలలో. కరెక్టా రాంగా? దాన్ని వేరే తారాస్థాయికి తీసుకొని పోయినారు. అసలు ప్రెషర్ ఎందుకు బిల్డప్ అయింది టీడీపీ మీద ఆర్ జనసేన మీద? అది రూమర్ ఉండొచ్చు, కరెక్టా రాంగా? దానికి చట్టబద్ధమైన చర్యలు ఉండొచ్చు. కాకపోతే ఒక వారం 10 రోజులు దాని మీద డిస్కషన్ మామూలుగా నడిచింది. నవీన్ రచ్చ రంబోలు అయింది. ఆ పాట ఉంటుంది చూడు, కా కా చీ 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 కా కా, మమతా బెనర్జీ పాట, రంబ డుంబ దంబ డుంబ డంబాలు అన్నట్టు 15 రోజుల పాటు రిమిక్స్ పెట్టి నడిచిర్రు ఈ పాటలు. అంటే క్రిటికల్ ప్రెషర్ ఎందుకు వచ్చింది ఈ కూటమిలా? ఫస్ట్ ప్రశ్న. లాంగ్ టర్మ్ బీజేపీ యొక్క కాన్ఫిడెన్స్ ఏమైనా డీలా పడుతుందా? నా రెండో ప్రశ్న. లేదా పొత్తుల కోసము మరొకసారి, ఎందుకనంటే సార్ అడుగులేసేది మోదీ గారు అడుగులు ఎట్లుంటాయి మీకు తెలుసు కదా, అవిగా ఆయన ఆటాడినికే కనిపిస్తాడేమో కానీ మీకు ఆయన ఆడేది ఎప్పుడు వేటనే, కరెక్టా రాంగా? సో ఖచ్చితంగా ఈ అలయన్స్ బార్గెయినింగ్ ఫేజ్ అనేది కూడా మీకు కనిపిస్తున్నది అని అంటే పాసిబుల్ కొయిలేషన్ మేనేజ్మెంట్ మీకు కనిపిస్తుందా లేదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు కోర్ స్ట్రాటజిక్ కన్సర్న్ ఏంది అని అంటే, టీడీపీ మన తెలుగుదేశం పార్టీ ఏం అచీవ్ చేద్దామని చూస్తుంది పొలిటికల్ సర్కిల్స్లలో ఈ నరేటివ్ ద్వారా?
క్యాబినెట్ బర్త్, గవర్నర్ చేంజ్ ఎక్సెట్రా, ఎమర్జింగ్ ఏమవుతుందో అది పక్కకు పెడితే మేము గట్టిగా ఉన్నాం, కూటమి గట్టిగా ఉంది, ప్రొజెక్షన్ ఇది అది, 2 సంవత్సరాల సుస్థిర ఏమంటారు సూపర్ పాలన ఎక్సెట్రా. పబ్లిక్ ఆబ్జెక్టివ్ ఏమున్నది అని అంటే కోయిలేషన్ స్టెబిలిటీ, గవర్నెన్స్ పర్ఫార్మెన్స్, ఎన్డీఏ యొక్క కోఆర్డినేషన్. బట్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏమున్నది అని అంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్లా టీడీపీ జనసేన పార్టీ అలయన్స్కి గట్టిగానే ఉండాలా అంటే ఇదేమిస్తుంది, ఫ్యూచర్ దర్వాజా ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఓపెన్ అవుతుందా అననే చిన్న 0.1% అన్న భయం మీకు ఇలా మనకు అనిపిస్తుంది. భయం కాకపోయినా అప్రహెన్షన్ అనుకో. అంటే ఆంధ్ర షేర్ ఢిల్లీ పవర్ స్ట్రక్చర్లో కొంచెం జర ఇంప్రూవ్ చేద్దామా అననే పొలిటికల్ ఆబ్జెక్టివ్ కనిపించిందా లేదా? అమిత్ షా గారి మాట ఇంకా ఖతర్నాక్ అయిపోతుంది. ఎందుకు అని అంటే వెనకటికి ఎవరో అన్నారు, నాయుడు గారేమో ఇన్స్టాంట్ టాలీ, జగన్ ఏమో పర్మనెంట్ టాలీ, ఇది ఫ్యూచర్ అర్థమెటిక్ డిఫైన్ చేస్తుంది, ఆయన మాటలలో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత జర పక్కకు పెడదాం. అయితే ఇది పొలిటికల్ కమెంటరీ కాదు ఫ్రెండ్స్, ఇది మేబీ ఇది ఆ మేధావి మాట్లాడిన మాటలకు ఆధారాలు ఏం పెద్దగా లేకపోవచ్చు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక లాంగ్ స్టాండింగ్ అభిప్రాయాన్ని మాత్రము ప్రజల నెత్తిలల్లో బీజం నాటిందా లేదా? ఇది ఒక లాంగ్ స్టాండింగ్ పర్సెప్షన్ మాత్రం మొదలైంది. అంటే నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా జాతీయ పార్టీలు అల్టిమేట్గా దేన్ని ప్రయారిటైజ్ చేస్తాయి, దేన్ని ప్రయారిటీలకు తీసుకుంటాయి అని అంటే నంబర్లు, ఇంకా వాళ్ళకు కావలసిన అడ్వాంటేజ్ ఏ రకంగా ఉంటుంది ఇదే కదా. ఇప్పుడు సడన్గా మమతా బెనర్జీ ఓడిపోవడానికి, భారతీయ జనతా పార్టీకి గెలవడానికి కారణం ఎవరని అన్నారు? మమతా బెనర్జీ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. పక్కన కూర్చొని మర్జీ చేసే రాదక్క పిని, మర్జీ చేసే రాదు పిని అని చెప్పి మళ్ళీ ఎవరు మాట్లాడినరు? రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ నంబర్లు, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ చూసుకుంటురా లేదా? ఢిల్లీ మెసేజ్ టీడీపీ దృష్టిలో, తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఢిల్లీ మెసేజ్ ఏ రకంగా ఇవ్వాలి అది కూడా టీడీపీ డిసైడ్ చేస్తుంది. ఏ రకంగా అంటే అలయన్స్ స్టేబుల్గా ఉన్నది, ఎఫెక్టివ్గా ఉన్నది, మేము రాజకీయ నంబర్లు కూడా గట్టిగా ఉన్నాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాము, ఇది కంటిన్యూ అయితేనే ఉండాలా? కరెక్టారాంగా మా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, అట్లనే మన అలయన్స్ కూడా ఎప్పుడు విడిపోదు, నడుస్తూనే ఉండాలా అని చెప్పి, ఇట్లనే ఉండాలా అని చెప్పినట్టు ఉంటుంది. అయితే ఇదంతా నడుస్తున్న తరుణంలో ఒకటి ఏడ గుర్తొస్తుంది తెలుసా? అర్థం చేసుకో నువ్వు. ఇగో ఈ పెద్ద మనిషి గుర్తొస్తాడు నాకు మళ్ళీ. ఇగో ఈ పెద్ద మనిషి అమిత్ షా గారి మెసేజ్ అనేది తెలుగు రాష్ట్రాలలో, ఎందుకంటే తెలంగాణలో నేను ఒంటరి పోరాటం పోతున్నా అని చెప్పేసాడు కదా, మళ్ళీ ఇది తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రానికి కూడా వర్తిస్తుందా? కహి పే నిగాయే కహి పే నిషానా, హాతీ కే దాత్ ఖానే కే అలగ్ ఆర్ చపానే కే అలగ్. ద స్టేట్మెంట్ మేడ్ బై ది హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా Shri Amit Shah is very interesting. Perhaps Amit Shah has only narrated the position of Telangana or Telangana position. Does it have an influence on Andhra? Is a matter of debate. Shah message Telangana కుండొచ్చు ఇండిపెండెంట్గా పోతానని, కానీ కరెంట్ రియాలిటీ ఏపీలో ఏంది? మళ్ళా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్గా ముందు ఉండబోతుందా? టీడీపీ ఒక డామినెంట్ రీజనల్ ఫోర్స్ లాగా భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయగలుగుతుందా? లేక తెలుగు రాష్ట్రాలలో కూడా క్యాడర్ డెవలప్మెంట్ అనే ప్రక్రియ భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా ఆలోచిస్తుందా? ఈ డైలమా అదొక పాట ఉంటుండే వెనకటికి, బైలామోజ్ అని, ఇప్పుడు గట్లనే ఉన్నది, డైలామౌజ్ అని అన్నట్టు అయిపోయింది, బైలామోస్ పోయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మొన్న రీసెంట్గా జరిగిన అన్నమలై ఇష్యూ ఇవన్నీ చూస్తే మళ్ళీ బీజేపీ ఏ రకంగా ఆలోచిస్తున్నది అని అనేది చూడాలి. స్ట్రాంగ్ ఎన్డీఏ క్రెడిబిలిటీ ఇవన్నీ ఉంటాయొచ్చు. అయితే ఇక్కడ ఏం గుర్తొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఇగో నాకు ఈ మనిషి గుర్తొస్తుంది, నాకు ఈ మనిషి కంటే ఎక్కువ ఈ మనిషి గుర్తొస్తుంది. ఈ మనిషి రాజకీయాలలో కొంచెం నైతిక విలువలు ఉన్న మనిషి, అందులో డౌట్ లేదు. అండ్ హీ హాజ్ బీన్ ఏ క్యాటలిస్ట్. ఇది నేను ఎన్నోసార్లు చెప్పిన. నాజూక్గా ఉన్న రిలేషన్స్ని గట్టిగా తీసుకొని వచ్చిండు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా అలయన్స్లో పోతుంది అని అనేది విశ్లేషకారుల వాదన. విశ్లేషకారుల పక్కన పెడితే నా వాదన కూడా. ఎందుకు అని అంటే కొంచెము కూటమిల క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్కి జర గట్టిగా ఉంది. ఈయన ముసలి కాదు, నిజంగా చెప్పాలనంటే స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి అని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కూటమి ఓటర్లలో కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద కొంచెం అలయన్స్ ఓటర్లు కూడా ఎక్కువ పడతారు. అంటే కోయిలేషన్ స్టెబిలైజర్ స్టెబిలిటీ ఎవరు చేస్తారంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య నేషనలిస్టిక్ జాతీయ భావాలు తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజికల్ కంపాటబిలిటీ భారతీయ జనతా పార్టీతో సింక్ అవుతుంది. ఇది సింక్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ భారతీయ జనతా పార్టీతో ఏమైనా ఉంటే రెడ్యూస్ అవుతుంది. ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఏఎన్ఐ ఇంటర్వ్యూలో పవన్ అన్న మాట్లాడుకుంటా ఒక మాట అన్నాడు, డూ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ డిఫరెన్సెస్ విత్ లోకేష్ అని చెప్పి మాట్లాడినప్పుడు
ఆయన చెప్పకుండా ఆ క్వశ్చన్ని కొంచెం పక్కకు పెట్టి మాట్లాడాడు. నాకు అర్థమైంది, మీకు అర్థమైందా, నేను రాంగ్ ఉండొచ్చు, నేను అందుకే దీని ప్రస్తావన తీసుకొని వచ్చి మాట్లాడతలేను. ప్లస్ భారతీయ జనతా పార్టీ దృష్టిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పాపులారిటీ ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎలక్ట్రాల్ అసెట్ లాగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చూస్తుంది. సో పవన్ కళ్యాణ్ని చూస్తే అలయన్స్ ముంగడిపోతుందా గిరీష్ అని అంటే ఖచ్చితంగా ప్రాబబిలిటీ హై ఉన్నది. భారతీయ జనతా పార్టీ పవన్ని దాటొస్తుందా అలయన్స్లకి ఏని అని అంటే నాకు ఛాన్సెస్ తక్కువనే అని అనిపిస్తుంది. మళ్ళీ 2029 తర్వాత ఏమైనా రీఅలైన్మెంట్ అవుతుంది అని అంటే ఇప్పుడు దాకా ఎందుకు, ఇక 2026 మాట్లాడుకుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇండిపెండెంట్గా డాక్ట్రైన్ క్రియేట్ చేయగలుగుతుందా? అమిత్ షా గారు కేవలం తెలంగాణ గురించే మాట్లాడిండా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రకి రాజకీయాలను కూడా ఉద్దేశించి మాట్లాడిండా? తెలంగాణ బీజేపీ ల్యాబొరేటరీ కాబోతున్నది, కరెక్టా రాంగా? ఇండిపెండెంట్ ఎక్స్పాన్షన్గా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం సేమ్ స్ట్రాటజిక్ డిబేట్ తీసుకొని పోగలుగుతుందా? దక్షిణ దర్వాజా అవుతుందా? ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే అలయన్స్లలో మ్యాక్సిమం కంఫర్ట్ దొరుకుతున్నది, బట్ మ్యాక్సిమం బీజేపీ గ్రోత్ దొరుకుతున్నదా? అమిత్ షా గారి మాటలు ఇవే కదా. క్వశ్చన్ ఏందనంటే ఇవాళ క్యాబినెట్ మర్తులా, గవర్నర్ పోస్టులా, రీషఫ్లింగ్లా అని అన్నది కాదు. అల్టిమేట్గా ఎన్డీఏ యొక్క పొలిటికల్ ఆర్కిటెక్చర్లా 2028-29లా ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉంటలేరు అననే ప్రశ్న తప్ప. భారత్ మాతాకి జై.